నమస్తే ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ కుక్క కాటుకు చెప్పు దెబ్బ. ఈ కథలో ఒక తల్లి జీవితంలో ఎదుర్కొన్న బాధలు, ఆమె తీసుకున్న గొప్ప నిర్ణయం, చివరికి తన పిల్లలకు నేర్పిన జీవిత పాఠం గురించి తెలుసుకుంటాం. కథ చివరి వరకు తప్పకుండా వినండి. నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయంత్రం సమయం సుమిత్ర గారి కొడుకు కోడలు హాల్లో కూర్చుని వేడి సమోసాలు తింటూ టీవీలో సినిమా చూస్తున్నారు. వంటగదిలో మాత్రం సుమిత్ర గారు చెమటలు కార్చుకుంటూ పనుల్లో మునిగిపోయి ఉన్నారు. రోజంతా పనులు చేయడం వల్ల ఆమె నడుము బాగా నొప్పి వస్తుంది. ఎట్టకేలకు పనులు ముగించుకొని కొడుకు కోడలు దగ్గర కాసేపు కూర్చోవాలని హాల్లోకి వచ్చారు. సోఫాలో కూర్చోబోతుండగా పెద్ద కొడలు అంజలి చిరాకుగా అంది. ఏంటి అత్తయ్య గారు, మా పక్కన కూర్చుంటారా? మీ బట్టలన్నీ చెమటతో తడిచిపోయాయి, చెమట వాసన వస్తుంది. కొంచెం దూరంగా కూర్చోండి, మేము ప్రశాంతంగా సినిమా చూడాలి. అప్పటికే కొడుకు కూడా అసహనంగా అన్నాడు. అమ్మ, ఆఫీసులో ఎంత పని చేసి అలసిపోయి వస్తామో తెలుసా? ఇంట్లో ఉన్న ఈ కాస్త సమయాన్నైనా ప్రశాంతంగా ఉండనివ్వు. సుమిత్ర గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బాబు, నువ్వు రోజంతా బయట ఉంటావు. సాయంత్రం కాసేపు నీతో మాట్లాడితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. కొడుకు వెంటనే కోపంగా అన్నాడు. ఏం మాట్లాడాలి అమ్మా? మాకు మా పనులు ఉన్నాయి. పిల్లల గురించి చూసుకోవాలి. మేమిద్దరం మాట్లాడుకోవాలి. ప్రతిసారి మా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు. అంతే. ఇద్దరూ తమ గదిలోకి వెళ్ళిపోయారు. సుమిత్ర గారు ఒంటరిగా సోఫాలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నారు. చిన్నప్పుడు పిల్లల మలమూత్రాలు కూడా అసహ్యపడకుండా శుభ్రం చేసిన తల్లిని ఈరోజు చెమట వాసన వస్తుందని దూరం పెడుతున్నారు. ఆమె మనసు గతంలోకి వెళ్ళిపోయింది. సుమిత్ర గారి భర్త శివాజీ గారు పెద్ద బ్యాంకు అధికారి. 3 కొడుకులు, 3 కూతుళ్ళు. పెద్ద సంతోషకరమైన కుటుంబం. పిల్లలందరూ చదువు పూర్తి చేసి ఉద్యోగాలు సంపాదించారు. పెళ్ళిళ్ళు అయ్యాయి. చిన్న కూతురు మాత్రం ఇంకా డాక్టర్ చదువుతోంది. జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. శివాజీ గారి రిటైర్మెంట్ సమయం దగ్గర పడింది. రిటైర్మెంట్ తర్వాత కుటుంబంతో కలిసి ప్రపంచం చూడాలని ఆయన కల. ఇన్నేళ్లుగా పని ఒత్తిడితో భార్యను బయటకు తీసుకువెళ్లే సమయం కూడా దొరకలేదు. అందుకే ఈసారి కుటుంబంతో కలిసి యూరప్ టూర్ ప్లాన్ చేశారు. టికెట్లు, హోటల్స్ అన్నీ బుక్ అయ్యాయి. రిటైర్మెంట్ ఫంక్షన్ రోజు వచ్చింది. అందరూ హాజరయ్యారు. శివాజీ గారు తన అనుభవాలు చెబుతూ ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అందరూ షాక్ అయ్యారు. హాస్పిటల్కి తీసుకువెళ్లేసరికి ఆయన మరణించారని డాక్టర్లు చెప్పారు. ఆ సంఘటనతో కుటుంబం మొత్తం కుదేలైంది. భర్త చనిపోయాక సుమిత్ర గారికి ప్రపంచమే చీకటిగా అనిపించింది. శివాజీ గారు బ్రతికి ఉన్నప్పుడే బ్యాంక్ పనులు నేర్చుకోమని చెప్పేవారు. కానీ మీరు ఉన్నారు కదా అంటూ ఆమె పట్టించుకోలేదు. ఇప్పుడు అన్నీ ఒంటరిగా నేర్చుకోవాల్సి వచ్చింది. బ్యాంక్ వాళ్ళ సహాయంతో డబ్బులన్నీ ఆమె అకౌంట్లోకి వచ్చాయి. సుమిత్ర గారికి కుట్టు పని, ఎంబ్రాయిడరీ అంటే చాలా ఇష్టం. అదే పనితో పక్కింటి మహిళలకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. కొంతకాలానికి ఆరోగ్యం బలహీనపడటంతో ఆ పని మానేశారు. ఇక ఇంట్లో కోడళ్ళకి సహాయం చేస్తూ ఉండిపోయారు. ఉదయం 4 గంటలకే లేచి ఇల్లంతా శుభ్రం చేయడం, టీ చేయడం, టిఫిన్ తయారు చేయడం, మనవళ్లను రెడీ చేసి స్కూల్కి పంపించడం, ఇదే ఆమె దినచర్య అయిపోయింది. కానీ ఎవ్వరూ ఆమె శ్రమను గౌరవించలేదు. పెద్ద కొడలు అంజలి పరిశుభ్రత పేరుతో ఎన్నో నియమాలు పెట్టింది. ఎవ్వరింటికి వెళ్ళకూడదు, ఎవ్వరిని ఇంటికి పిలవకూడదు, ఇంట్లోని వస్తువులు ఎవ్వరికి ఇవ్వకూడదు. రోజు పక్కింటి అన్నపూర్ణమ్మ కాఫీ పొడి అడిగింది. సుమిత్ర గారు భయపడుతూనే ఇచ్చారు. సాయంత్రం అంజలి చూసి కోపంతో అరిచింది. ఇది ఇల్లా లేక దుకాణమా? ఎవరికైనా ఇలా ఇస్తూ ఉంటారా? సుమిత్ర గారు నిశ్శబ్దంగా నిలబడ్డారు. రోజుకి అవమానాలు పెరిగిపోయాయి. ఒకరోజు అంజలి చెల్లెలు ఇంటికి వస్తుందని తెలిసి ఎన్నో వంటలు చేయమంది. సుమిత్ర గారు అలసటతో
ఇప్పుడు చేయలేను అనగానే, పని చేయలేకపోతే మా ఇంట్లో ఎందుకు ఉంటున్నారు? ఇంకో కొడుకు దగ్గరకు వెళ్ళండి అంది. ఆ మాటలు ఆమె గుండెకు గుచ్చుకున్నాయి. కొన్ని రోజుల తర్వాత సుమిత్ర గారు ముగ్గురు కొడుకుల్ని కోడల్ని పిలిపించారు. ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాను. ఇక నాకు మీ ఇంటి పనులు చేయడం కుదరదు. నాకు గౌరవం ఇవ్వని మీకు నా ఆస్తిలో ఒక్క రూపాయి కూడా ఇవ్వను. నా ఆస్తి మొత్తం పేదలకు దానం చేస్తాను. నేను వృద్ధాశ్రమానికి వెళ్తాను అని చెప్పింది తల్లి. ఆ మాటలు విన్న వెంటనే అందరూ షాక్ అయ్యారు. ఆస్తి పోతుందనే భయం మొదలైంది. ఇప్పటి వరకు పట్టించుకోని కొడుకులు ఒక్కసారిగా ప్రేమ చూపించడం ప్రారంభించారు. అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, మేమే చూసుకుంటాం. ఆ రోజు నుంచి సుమిత్ర గారికి రాజమర్యాదలు మొదలయ్యాయి. ఇష్టమైన భోజనం, కాళ్ళకి మసాజ్, కబుర్లు. కానీ ఆ ప్రేమ నిజమైనది కాదు, ఆస్తి కోసం వేసిన నాటకం. సుమిత్ర గారికి అది బాగా తెలుసు. ఒకరోజు సుమిత్ర గారు నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూశారు. కొడుకులు కోడళ్ళు బయటకు ఏడుస్తున్నట్టు నటించినా మనసులో మాత్రం ఆస్తి గురించి ఆలోచిస్తున్నారు. అంత్యక్రియల తర్వాత ఆమె పెట్టె తెరిచారు. అందులో ఒక ఇంటి డాక్యుమెంట్, ఒక లేఖ మాత్రమే ఉంది. లేఖ చదవడం ప్రారంభించారు. ప్రియమైన కొడుకుల్లారా, కోడళ్ళారా, ఆస్తి కోసం నాకు సేవ చేసిన మీ అందరికీ ఈ ఇంటిని ఇస్తున్నాను. మిగతా ఆస్తి, బంగారం, డబ్బు మొత్తం నేను ముందే అమ్మేసి అనాథలు, వృద్ధులు, ఒంటరి మహిళల కోసం ఒక ట్రస్ట్ ప్రారంభించాను. నా ఆస్తి మొత్తం ఆ ట్రస్ట్ పేరిట రాశాను. మీరు నాకు చూపించిన ప్రేమ నిజమైనది కాదని నాకు తెలుసు. కానీ మీ పిల్లలు మాత్రం మిమ్మల్ని నిజంగా ప్రేమించేలా పెంచండి. ఇట్లు మీ అమ్మ. లేఖ చదివిన కొడుకులు కోడళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆస్తి కోసం నటించిన ప్రేమకు తల్లి చివరికి చెప్పు దెబ్బలా సమాధానం చెప్పింది. జీవితంలో డబ్బు కన్నా ప్రేమ గొప్పది, ఆస్తి కన్నా ఆప్యాయత విలువైనది. తల్లిదండ్రులను గౌరవించని పిల్లలు చివరికి తమ పిల్లల చేత అదే అనుభవిస్తారు. కాబట్టి మన తల్లిదండ్రులను ప్రేమిద్దాం, వాళ్ళు బ్రతికుండగానే గౌరవిద్దాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో హృదయానికి హత్తుకునే కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.